మీరు చెప్పండి, చెన్నైలో స్పిన్ మ్యాజిక్ డామినేట్ చేస్తుందా లేక పంజాబ్ పవర్ హిట్టింగ్ తో గేమ్ ని ఫ్లిప్ చేస్తుందా? కామెంట్ లో చెప్పండి. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మ్యాచ్ ఐపీఎల్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ క్లాష్, సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ అట్ చపాక్ స్టేడియం. ఈ మ్యాచ్ లో ట్విస్ట్లు, బ్యాటిల్స్, స్ట్రాటజీ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండిపోతున్నాయి. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో అయితే జరుగుతుంది. చెన్నై పిచ్ అంటేనే హిస్టారికలీ స్పిన్ ఫ్రెండ్లీ, బట్ ఈ సీజన్ లో కొంచెం ట్విస్ట్ ఉంది. అదే మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. చపాక్ పిచ్ జనరలీ స్లోగా ఉంటుంది, సో బాల్ గ్రిప్ అవుతుంది, స్పిన్ బౌలర్స్ కి హెవెన్ పిచ్ గా మారుతుంది. కానీ రీసెంట్ మ్యాచెస్ చూస్తే పిచ్ కొంచెం ఫ్లాట్ గా ప్రిపేర్ చేస్తున్నారు. పవర్ ప్లే లో బ్యాటింగ్ కి ఈజీ అవుతుంది, మిడిల్ ఓవర్స్ లో స్పిన్ బౌలర్స్ డామినేట్ చేస్తున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే, స్టార్టింగ్ లో బ్యాటింగ్ ఈజీ అవుతుంది, తర్వాత స్లో అండ్ ట్రిక్కీ పిచ్ గా మారుతుంది. ఇక ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163 అయితే ఉంది. అదే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 అయితే ఉంది. సో లాస్ట్ 10 మ్యాచెస్ లో ఫాస్ట్ బౌలింగ్ కి 58 వికెట్స్ వచ్చాయి అండ్ స్పిన్ బౌలింగ్ కి 41 వికెట్స్ అయితే వచ్చాయి. సో దీని అర్థం ఫాస్ట్ బౌలింగ్ కి ఎర్లీగా హెల్ప్ అయితే ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, చెన్నైలో వెదర్ చాలా హాట్ అండ్ హ్యూమిడిటీతో ఉంటుంది. టెంపరేచర్ అప్రాక్స్ 30 to 33 డిగ్రీస్ అయితే ఉంటుంది. హ్యూమిడిటీ కూడా హై ఉంటుంది. ప్లేయర్స్ కి అలసట కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక డ్యూ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే టీమ్ కి ఈజీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీము మోస్ట్లీ చేసింగ్ ప్రిఫర్ చేస్తుంది. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే, పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెస్ గెలిస్తే సిఎస్కే 3 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సిఎస్కే స్ట్రాంగ్ టీమ్ అయినా పంజాబ్ కింగ్స్ డామినేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో మీరు చెప్పండి, ఈ మ్యాచ్ లో ప్రెజర్ ఎవరికి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? కామెంట్ లో చెప్పండి. ఇక కీ ప్లేయర్స్ యొక్క బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుంటే, సంజు శాంసన్ వర్సెస్ యుజ్వేంద్ర చహల్, వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ వేరే లెవెల్ ఉండబోతుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. ఎందుకంటే సంజు శాంసన్ యుజ్వేంద్ర చహల్ బౌలింగ్ లో 53 బాల్స్ ఫేస్ చేసి 61 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు, ప్లస్ 5 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ స్ట్రైక్ రేట్ కూడా 115.5 అయితే ఉంది. చహల్ మాత్రం చాలా అంటే చాలా డామినేషన్ అయితే చూపించాడు. సో ఈ మ్యాచ్ లో ఎవరు డామినేషన్ చూపిస్తారనేది చూడాలి. సంజు శాంసన్ యుజ్వేంద్ర చహల్ బౌలింగ్ లో రన్స్ స్కోర్ చేస్తాడో లేక మరొకసారి అవుట్ అవుతాడో చూడాలి. ఇక నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ మార్కో జాన్సన్. రుతురాజ్ గైక్వాడ్ మార్కో జాన్సన్ బౌలింగ్ లో 20 బాల్స్ ఫేస్ చేసి 30 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 150 అయితే ఉంది. ఇక మార్కో జాన్సన్ రుతురాజ్ గైక్వాడ్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. సో చూడాలి మరి మార్కో జాన్సన్ ఈసారి వికెట్ తీసుకుంటాడో లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శివం దుబే వర్సెస్ హర్షదీప్ సింగ్. శివం దుబే హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో 21 బాల్స్ ఫేస్ చేసి 30 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు, ప్లస్ 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. స్ట్రైక్ రేట్ 142.9 అయితే ఉంది. సో ఇక్కడ డామినేషన్ అయితే హర్షదీప్ సింగ్ దే. సో ఈసారి వీళ్ళిద్దరి మధ్య ఎవరు డామినేషన్ చూపిస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాన్ షారియా వర్సెస్ ఖలీల్ అహ్మద్. ప్రియాన్ షారియా ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో 20 బాల్స్ ఫేస్ చేసి 38 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ 1 టైం కూడా అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ చూస్తే 190 అయితే ఉంది. సో చూడాలి మరి ఎవరు డామినేషన్ చూపిస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రభు సింగ్ వర్సెస్ అన్షుల్ కంబోజ్. ప్రభు సింగ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో 8 బాల్స్ ఫేస్ చేసి 14 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 175 అయితే ఉంది. సో అన్షుల్ కంబోజ్ ప్రభు సింగ్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. సో ఈసారి కంబోజ్ ఏమైనా వికెట్ తీసుకుంటాడో లేదో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ నూర్ అహ్మద్. శ్రేయస్ అయ్యర్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో 12 బాల్స్ ఫేస్ చేసి 15 రన్స్ స్కోర్ చేశాడు, ప్లస్ స్ట్రైక్ రేట్ 125 అయితే ఉంది. సో నూర్ అహ్మద్ శ్రేయస్ అయ్యర్ వికెట్ ని ఒకసారి కూడా అవుట్ చేయలేదు. సో చూడాలి మరి ఈసారి ఏమైనా అవుట్ చేస్తాడో లేదు. ఇక సిఎస్కే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే, సిఎస్కే లో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది, ప్లస్ నూర్ అహ్మద్ లాంటి స్పిన్ అటాకింగ్ కూడా ఉంది, ప్లస్ హోమ్ అడ్వాంటేజెస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే, మిడిల్ ఆర్డర్ లో ఇన్కన్సిస్టెన్సీ అయితే ఉంది, ప్లస్ ప్రెజర్ లో కూడా కొలాప్స్ అవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చూసుకుంటే, ఇక పంజాబ్ కింగ్స్ స్ట్రెంగ్త్ చూసుకుంటే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అయితే ఉంది, ప్లస్ హర్షదీప్ సింగ్ ప్లస్ జాన్సన్ లాంటి పేస్ అటాకింగ్ కూడా ఉంది. సో రీసెంట్ ఫార్మ్ కూడా చాలా బెటర్ గా అయితే ఉంది. ఇక వీక్నెస్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్ కి స్ట్రగుల్ అయితే అవుతున్నారు, ప్లస్ కన్సిస్టెన్సీ ప్రాబ్లం కూడా ఉంది. ఇక రెండు టీమ్స్ మధ్య మాక్సిమం ప్లేయింగ్ లెవెన్ అయితే చేంజ్ అవుతాం. ఇక సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గుర్జప్నీత్ సింగ్ అయితే రావచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ ప్రెడిక్షన్ ఏంటంటే, ప్లేయింగ్ లెవెన్ ప్రకారంగా పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, కానీ చపాక్ లో సిఎస్కే ని బీట్ చేయడం
అంత ఈజీ అయితే కాదు. ఇక ఈ మ్యాచ్ స్పిన్ ఫ్రెండ్లీ అయితే సిఎస్కే విన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే బ్యాటింగ్ పిచ్ అయితే పంజాబ్ కింగ్స్ విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో నా ప్రిడిక్షన్ ఏంటంటే 50-50% అనమాట. బట్ కొంచెం మాత్రం సిఎస్కే కి హోమ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. సో మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సిఎస్కే లేక పంజాబా? కామెంట్స్ లో మీ ప్రిడిక్షన్ కంపల్సరీగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.